మండలిలో బొత్స సత్యనారాయణ మంత్రి లోకేష్ మధ్య డైలాగ్ వార్ జరిగింది. తమ సభ్యురాల విషయంలో మంత్రి మాట తూలారని అభ్యంతరం తెలిపారు బొత్స. లోకేష్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే 5 ఏళ్లు మీరేం చేశారని మాత్రమే అన్నారని వివరణ ఇచ్చారు లోకేష్. శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించారని, తను రికవరీ అవ్వడానికి 3 నెలలు పట్టిందన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చారు బొత్స. తాము అనని మాటలను ఆయన రాజకీయాల కోసం మాట్లాడడం సరికాదన్నారు. కానీ మా సభ్యురాలు మాట్లాడినప్పుడు ఆవిడేమి కొత్తగా ఏమి కోట్ చేసి మాట్లాడలే. మీరు చెప్పిన మాటలనే చెప్పారు. మీరు ఏం చెప్పారు అవే చెప్పారు తప్ప ఏమి కొత్త మాట ఏమీ మాట్లాడలే. మీరు మాట్లాడి తిరిగి కోట్ చేస్తే గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్కు వాడి ఇదేనండి సభ సాంప్రదాయం, ఇదేనండి ఎవరు చెప్పారు ఏం పీకారన్నాడా? ఏం పీకారని చెప్పా 5 సంవత్సరాలు మీరు ఏం తీసుకొచ్చారో అడిగా. ఎందుకట్లా మాట్లాడతారు? మీరు లేరు, బయట ఉన్నారు. ఇప్పుడు వచ్చారు హౌస్లోకి. ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడతారు. హౌస్లో లేరు, టీవీలో చూస్తున్నారేమో. ఎట్లా మాట్లాడతారు సార్ మీరు? మంత్రి గారు ఆవేశంగా ఏ సందర్భంలో కానీ ఆ పిక్కుంటారు మాట రికార్డులో తొలగించాలి. ఆయన గారు చెడ్డపేరు ఆయన జీవితంలో మచ్చ లేచి ఓందాగా చెప్తే ఆయన తాలూకు అమలతను నిలబడతారు. లేకపోతే ఆయన జీవితంలో మచ్చ ప్రజలు తెలుస్తారు. రేపు మాకు అభ్యంతరమే. కానీ ఇలాంటి పరుష పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరుష పదాలని వాడటం అనేది సమంజసం కాదు. అది సభా సంప్రదాయం కాదు. చెప్పండి బొత్స గారు మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్? మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు అంటున్నా? మీరు మారుతారా? మహిళల గురించి మీరు మారుతారా? నేను కళ్యాణి గారు అన్నాను. నాకు మహిళలు గౌరవిస్తే మా అమ్మ నాకు నేర్పించింది సార్. మీ నాయకుడికి నేర్పించలేదేమో, నాకు నేర్పించారు. మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. కావాలంటే వీడియో విల్ ప్లే ఇట్ నౌ. ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా. ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్. నేను చూసా. 3 నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యేదానికి. యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ ఆన్ రెస్పెక్టింగ్ ఉమెన్. నేను కళ్యాణి గారు అన్నాను. కాబట్టి రికార్డులు లేని మేడం గారు అన్నా. వాళ్ళ తల్లి గారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా సభ్యసమం ఎవరు కూడా అంగీకరించరు. దాన్ని సమర్థించే సమస్య లేదు. ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం. మళ్ళీ చెప్తున్నాం. ఏ తల్లిదైనా సరే ఎవరు నిందించినా దాన్ని సమర్థించే సమస్య లేదు, ఆమోదించే సమస్య లేదు. అంత గీతలో నేను మనుషులు కాదు మేము. కానీ 15 సార్లు ఆ మాటలు చెప్పుకొని అనవసరంగా ఆ తల్లిని కించపరచడం భావ్యం కాదని నేను సభముఖం చెప్తున్నాను. 10 సార్లు చెప్తున్నాను. దయచేసి దీని ఇంతటితో విరమించుకోండి. ఆ మాటలను వచ్చి మీరు 10 సార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయాల కోసం ఆలోచించి డిస్కస్ చేయడం అనేది సమంజసం కాదు. మీ ద్వారా నేను నమస్కరిస్తాను. తప్పది అధ్యక్ష వినండి. ఎవరు లేరు అధ్యక్ష. ఒక కొడుకు ఆవేదన ఇప్పుడు ఈవేళ షార్ట్ డిస్కషన్ ఏంటి? మీరందరూ మాట్లాడేది ఏంటి? జరిగేది షార్ట్ డిస్కషన్ ఏంటి? సబ్జెక్ట్ ఏంటి? నా అమ్మా కూర్చో. ఎల్ఓపి గారు జరిగిన విషయం చెప్తాను. ఇప్పుడు మంత్రి గారు అడిగారు. కూర్చోమ్మా, ఇబ్బంది కదా చెప్పు సార్. చెప్పరు. నేను మాట్లాడి కూర్చోండి. మాట్లాడైతే మీరు మాట్లాడితే మరి కూర్చోండి. మీరేం చెప్తారు చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఎల్ఓపి గారు అన్నారో ఆ మాట విత్డ్రా చేసుకోవాలి. ఒక తల్లిని నిండు సభల్లో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది. ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో మేము కూడా చూసాము. మేము కూడా పోరాటాలు చేసాము. అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఏదైతే ఉపయోగించారో ఎల్ఓపి గారు, దాన్ని ఈ రోజు మహిళలను అవమానించినట్టే. దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాం. వారు మాట్లాడిన మాటలు, మీరు మాట్లాడిన మాటలు రికార్డుని వారిని చూసుకోమనండి.
నేను మాట్లాడే మాట కూడా ఆయనే చూసుకోవాలండి. ఏవి తప్పు అనుకుంటారో ఏ సంబంధం అనుకుంటారో అది వారికే నేను విడిచిపెడతాను. ఏ ఉంచాలో రికార్డులో ఏవి తొలగించాలా ఏవి వారికే ఇస్తున్నాను. నా తరఫు నేను మాట్లాడిన భాషలో నేను మాట్లాడిన భాషలో కానీ నేను మాట్లాడిన భాషలో కానీ నేను ఎవరైనా ఆపాదిస్తే నేను తప్పకుండా దాన్ని విడుదల చేసుకుంటాను. నాకే అభ్యంతరం లేదు. నాకు అభ్యంతరం లేదు. కానీ మీరు ఎంతసేపు మాట్లాడినా ఎవరు కూడా ఏ సభ్యులు కూడా దిక్కు మనకంటే మీ ఎందుకు తెలుసుకుందాం, ఏం మాట్లాడతారా, ఏం చేస్తారా, ఏం మాట్లాడతారా అని ఉన్నాము. ఎక్కడ మరి మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మరి అవకాశం ఇవ్వాలి కదా శిక్ష. ఇప్పుడు మాట్లాడదు ఆయన అయిపోయిన తర్వాత మాట్లాడదు. కూర్చోండి. మేము అడుగుతుంది మీరు చెప్పదలుచుకున్న మాట్లాడినప్పుడు వచ్చి మాట తోడలేదు. దయచేసి ఆ మాట వచ్చి నిర్ధారణ చేసుకోండి. అది ఏమన్నది అన్నారు. దయచేసి ఆ మాట నిర్ధారణ చేసుకోండి అని అడిగాం. అందుకని ఏమన్నా అదేండి ఆ మాట అంటే దాన్నే చెప్పాను. ఏం కొత్త మాట చెప్పానా? నేనే కొత్త మాట మాట్లాడానా? నాకు ఒక ఇంగిజ్ఞానం ఉంది, నాకు ఒక పరిజ్ఞానం ఉంది. దయచేసి ఎవరితో మాట్లాడకూడదే ఒక తత్వం నా మనసు నాకు ఉంది. అంత దీనిగా దిగజారి మాట్లాడే ఒక తత్వం నాకు కాదు అని నేను అనుకుంటాను. మేబీ మీ అభిప్రాయం నా మీద తప్పుడొచ్చు, మీ అభిప్రాయం నా మీద తప్పుడొచ్చు. నేను దాంట్లో వెళ్ళను, అది మీ ఇష్టం. కానీ మా సభ్యురాలు మాట్లాడినప్పుడు